జీవో నెంబర్ 46 రద్దు దిశగా రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు చేపడుతుంది. తెలంగాణలో కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్లకు ఈ జీవో వర్తించకుండా ఉండేలా సాధ్యాలపై కూడా హైపవర్ కమిటీని చర్చించింది. మంత్రి శ్రీధర్ బాబు, ఏజీ సుదర్శన్ రెడ్డి, ఏఏజీ రంజిత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, నియామక బోర్డు చైర్మన్ పివి శ్రీనివాసరావు ఇతర ముఖ్య అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. చట్టపరమైన అనేక అంశాలపై చర్చించారు. ఇక గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు కొత్తగా నోటిఫికేషన్పై ముందుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇక 2022 మార్చిలో పోలీస్ నోటిఫికేషన్కు సంబంధించి ఒక విడుదలైంది. 2023 అక్టోబర్లో 15,750 పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసింది. ఇక కోర్టు కేసుల వల్ల నియామక పత్రాల జారీ పెండింగ్లో ఉంది. అయితే రీసెంట్గా నియామక పత్రాలను కూడా అందించాలని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఈ అంశాలని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని తెలిపారు. కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్లకు జీవో నెంబర్ 46ను రద్దు పరిశీలించడం మంచిదని కూడా సూచించారు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీతో కొత్త నోటిఫికేషన్లలో జీవో రద్దుపై నిర్ణయం తీసుకుంటామని కూడా వ్యక్తపరిచారు. అసలు జీవో నెంబర్ 46 ఏంటంటే, జనాభా ప్రాతిపదికన జిల్లాల వారి పోస్టులను భర్తీ చేసేందుకు ఈ జీవో గత ప్రభుత్వం చేసింది. 2022 ఏప్రిల్ 4వ తేదీన ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 9 శాఖల పోస్టులను ఇందులో చేర్చారు. కానిస్టేబుల్ పోస్టులు కూడా ఈ జీవో కిందే భర్తీ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ జీవో అంశాన్ని తెర మీదకు తెచ్చారు. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఎక్కువ జనాభా ఉండడంతో వీరికి అవకాశాలు ఎక్కువగా వస్తాయని, మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ జీవోను రద్దు చేసి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి రాష్ట్ర స్థాయి పోస్టులుగా చేయాలని కూడా సంబంధిత బాధ్యతలైతే డిమాండ్ చేస్తున్నారు.